ఒకసారి మీరు ఈ డైలాగ్ వినండి. నువ్వుండగా ధర్మస్థలికి ఏం కాదు సిద్ధ. యాస్, ఇది ఆచార్య పాదఘట్టంలో డైలాగ్ అనమాట. ఒక్కసారి ఈ డైలాగ్ వినండి. నేను రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ ట్రైలర్లో అనమాట. సేమ్ టు సేమ్ అనిపిస్తుందా లేదా? కొన్ని వైబ్స్ చూస్తున్నా, కొన్ని సీన్లు చూస్తున్నా. దేవరా అనేటటువంటిది 3 అక్షరాలు, ఆచార్య అనేటటువంటిది 3 అక్షరాలు. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. దేవరా సినిమాలో చూసుకున్నట్లయితే 2 హీరోలు ఉన్నారు, ఆచార్య సినిమాలో కూడా 2 హీరోలు ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లయితే తండ్రి కొడుకులు, ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి కొడుకులు. అక్కడ చూసుకున్నట్లయితే పాత ఘట్టాన్ని రక్షించడం, ఇక్కడ చూసుకున్నట్లయితే జలఘట్టాన్ని రక్షించడం. అక్కడ చూసుకున్నట్లయితే మన ఆచార్య చాలా అమాయకుడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చెన్నై ఎన్టీఆర్ కూడా చాలా అమాయకుడు. ఎస్, ఈ ఆచార్య సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండో, రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఉగ్రం సినిమా ఏదైతే ఉందో అది చాలా గొప్ప సినిమా, మన కన్నడలో రిలీజ్ అయిందనమాట. దానికి సరైనటువంటి అప్రిషియేషన్ రాలా, దానికి సరైనటువంటి హైప్ రాలా. దాంతో మన ప్రశాంత్ నీల్ గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ప్రభాస్తో సలార్ అనేటటువంటి సినిమా చేసిండు. ఉగ్రం సినిమాని ఫ్రీ మేక్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఆచార్య సినిమా ఈ దేవర సినిమా అనమాట. దీనికి సరైనటువంటి గుర్తింపు రాల ఆచార్య సినిమాకి. అందుకే దేవర సినిమా కొరటాల శివ గారు తీస్తుండు అనేటటువంటిది గట్టిగా వినపడుతుంది అనమాట. ఆ ట్రైలర్ చూసినా ఈ సినిమా చూసినా సేమ్ అనిపిస్తుంది. సో ఇంకేంది, ఇంకో రాడ్గా మారిపోతుంది. మ్యాక్సిమం ఈ సినిమా హిట్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో చాలా బ్యాడ్గా ఉంది. ఎన్టీఆర్ని సరిగ్గా చూపించేటటువంటి ప్రయత్నం చేయలేదు. మ్యాక్సిమం డబుల్ యాక్షన్ కాదు సింగిల్ యాక్షన్ అని చెప్పి చాలా మంది రివ్యూవర్స్ అయినా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అనమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. నిజంగా ఆచార్య సినిమాని ఫ్రీ మేక్ చేసేటటువంటి ప్రయత్నం కొరటాల శివ గారు చేస్తున్నారా? ఆచార్య సినిమాని ఈ దేవర సినిమాని, ఆచార్య సినిమా ఎలా పాతఘట్టంలాగా మిగిలిపోయిందో ఈ దేవర సినిమా కూడా జలఘట్టంలాగా మిగిలిపోద్దా అనేటటువంటిది ఈ రోజు డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట ఈ సినిమా గురించి ఆల్రెడీ ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలో తెలియజేసింది అనమాట. ఇదంతా కూడా భయం చుట్టూ తిరిగేటటువంటి సినిమానే. భయం అంటే ఏంది? ఫియర్ అనమాట. ఫియర్కి సంబంధించి ఒక ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేసేసారు. దాంట్లో అయితే క్లారిటీగా ఉండిపోయింది ఈ సాంగ్ ఏంటి, ఈ సినిమా ఏంటి అనేటటువంటిది తెలియాలంటే ఆ సాంగ్ ఒక్కసారి అంటే మనకైతే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో చాలా మంది ఆచార్యతో కంపారిజన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆ తీసేటటువంటి విధానం అనమాట. మరి అంతకు ముందు వచ్చినటువంటి మిర్చితో ఎందుకు కంపారిజన్ చేయరు, అంతకుముందు వచ్చినటువంటి శ్రీమంతుడు మూవీతో ఎందుకు కంపారిజన్ చేయరు, జనతా గ్యారేజ్ ఎందుకు చేయరు, భరత్ అనే ఎందుకు చేయరు? అక్కడ ఏ విధమైనటువంటి స్క్రీన్ ప్లే కానొస్తుందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి స్క్రీన్ ప్లే కానొస్తుంది. ఎందుకంటే వాడితో కంపారిజన్ చేస్తే ఈ సినిమా హిట్ అయింది అనేటటువంటి భయం. ఆచార్య చూసుకున్నట్లయితే అట్టర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా ఈ సినిమా కూడా ఫ్లాప్ కావాలని చెప్పి హేటర్స్ ఏడుస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఈ సినిమా అంతా కూడా తండ్రి కొడుకులకు అదే కాదంటలా, కానీ డిఫరెంట్ అయినటువంటి థీమ్తో సినిమాని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. జలఘట్టం పాతఘట్టం చూసుకున్నట్లయితే అక్కడ జనాలు కాపాడటం కాదు, దేవుణ్ణి కాపాడటం. ఈ జలఘట్టం చూసుకున్నట్లయితే జనాల్ని కాపాడటం అనమాట. ఇక్కడికి వచ్చినటువంటి జనాల ప్రాబ్లం తను ఎలా సాల్వ్ చేసిండు అనేటటువంటిది మనకు క్లారిటీగా చెప్పడం అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక సీన్ చాలు, నేను నిన్న కూడా డిస్కషన్ చేసిన స్వరచావ మీద చేసేటటువంటి సారీ అప్పుడు అందరికీ కూడా పిచ్చెక్కిద్దే. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారనమాట. ఇప్పుడు బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 ఉంది. బాహుబలి 2 బాహుబలి కన్నా ముందే తీసేశారు. కానీ ఎందుకు రిలీజ్ చేయలేదు తెలుసా? మెయిన్ పాయింట్ అన్ని కూడా బాహుబలి 2లో పెట్టాలి, ఇంకా దాన్ని భారీ హిట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ లాగా మనకి అలవాటు చేయడానికి బాహుబలి 1 అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా దేవరా పార్ట్ 1 ఏదైతే ఉందో జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ అనమాట. మనకి కొన్ని పాయింట్ని చూపించారు. ఈ సినిమా అయితే ఈ థీమ్లో ఉండబోతుంది, ఎలా ముందుకెళ్ళబోతుంది అనేటటువంటి చూపించడం. సో పార్ట్ 2లో అయితే ఇంకా ఎక్కువ పెట్టేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఈ క్యారెక్టర్ అనమాట, ఈ సోలాలు పట్టుకొని ఇదేదో వేరే క్యారెక్టర్, ఇదేదో క్యామియో క్యారెక్టర్ అంటారు, అదేమీ లేదు. ఇది ఖచ్చితంగా దేవరుడే అనమాట. ఎస్, 50 సంవత్సరాల తర్వాత దేవరుడు తన ప్రాంతానికి తిరిగి వచ్చి మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ మీద యుద్ధం అయితే చేస్తాడు. దానికి సంబంధించిన ఫుల్ స్టోరీ ఉంది మన ఛానల్, ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. వెళ్ళండి ఆ వీడియో చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆచార్య సినిమా ఏదైతే ఉందో కొరటాల గారి సినిమా కాదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఎవరు ఏలు పెట్టి గెలికారు అనేటటువంటిది కూడా క్లారిటీగా క్లుప్తంగా తెలుసు. విఎఫ్ఎక్స్ బాగలేదు అని అంటున్నారు. ఒకసారి ఆ మాట అనే ముందు ఆలోచించండి. ఇది బాలీవుడ్ వాళ్ళు ఎగబడి చూస్తున్నారు అనమాట. బాలీవుడ్ వాళ్ళు రక్తాలు చెందిస్తున్నారు దీనికోసం. కానీ మన సినిమాని మనం ట్రోల్ చేసుకుంటున్నాం, మన ఎన్టీఆర్ని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాం. ఎన్టీఆర్ ఎందుకు బాగాలేదు? ఎన్టీఆర్ చాలా బాగున్నాడు. ఎన్టీఆర్ని చాలా బాగా చూపించిండు. ప్రీవియస్ మూవీస్తో ఒక త్రిబుల్ మూవీని పక్కన పెట్టండి, మిగిలిన సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనపడాడో దీంట్లో అయితే అంతకన్నా బాగా కనపడుతుండో. ఇంకా అనిరుద్ధ్ గురించి మాట్లాడాలంటే మొత్తం హాల్లోనే ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, దీన్ని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇక ట్రోల్స్ ఆపేస్తారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్.